వాట్స్ అప్ గైస్, సిల్క్ లార్డ్. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం మై టీమ్, అవర్ ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో వీఆర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్, రైట్? సో డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. జస్ట్ ఒక 1 or 2 ప్లేయర్స్ కోసం ఆప్షన్కి వెళ్ళాలా. ఆప్షన్లో సక్సీడ్ అయ్యామా? సో ప్రతి ఒక్కరూ ఆప్షన్ గురించి అండ్ ప్లేయర్స్ గురించి, ప్లేయింగ్ గేమ్స్ గురించి వీడియోస్ అయితే చేస్తారు కానీ, బట్ యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ ఆల్వేస్ డిఫరెంట్ అండ్ సంథింగ్ డిఫర్ టు ద రెస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్. ఎవరైతే అనలిస్టులు, యూట్యూబర్ ఛానల్స్ పెట్టుకుంటారో మనకి చాలా తేడా ఉంటుంది. సో ఆ తేడా ఇక్కడ ఉంటుంది. సింపుల్గా 2 విషయాలు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ప్లేయింగ్ లెవెన్లో ఈసారి చాలా కాంపిటీషన్స్ అయితే వచ్చేస్తాయి. వై? బికాజ్ ప్లేయింగ్ లెవెన్లో లాస్ట్ టైం ఏదైతే ప్లేయింగ్ లెవెన్ ఉందో అందులో నుంచి 2 ప్లేయర్స్ అవుట్ ఆఫ్ నంబర్ 1 లివింగ్స్టన్ అండ్ నంబర్ 2 ఎస్టాల్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎస్టాల్కి ఎగ్జాక్ట్ బ్యాకప్గా యంగ్స్టర్ని అయితే తీసుకొచ్చారు. సో యంగ్స్టర్స్ ఆడతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అండ్ ఈసారి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఆర్సీబీకి. వై? బికాజ్ జాకబ్ డఫీ హూ కేమ్ యాజ్ అ బ్యాకప్ ఫర్ హ్యాజల్వుడ్. సో హ్యాజల్వుడ్, డఫీ ఇద్దరు ఆడితే స్కోర్స్ డిఫెండ్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ థాట్. అండ్ జాకబ్ బెథెల్ హూ వాజ్ బ్యాకప్ ఫర్ టిమ్ డేవిడ్. అండ్ ఛాన్సెస్ ఆర్ దేర్ జాకబ్ బెథెల్నే ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్లో ఆడించడానికి. వై? బికాజ్ యాజ్ వి ఆల్ నో, ఇండియన్ స్పిన్ లాస్ట్ టైం అయితే మనకి సక్సెస్ అయ్యాం యాజ్ కృణాల్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మ. సో వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ఫుల్గా బెథెల్ కూడా 1 or 2 ఓవర్స్ వేయగలిగే ప్లేయర్ కాబట్టి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ మిడిల్ ఆర్డర్లో ఇప్పుడు తను ఉన్న ఫామ్లో తను ఆడితే మంచిది అని చెప్పి దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ టిమ్ డేవిడ్ స్టార్టింగ్ లెవెన్లో ఉండొచ్చా, ఉండకపోవచ్చు అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసరీ టు బి టిమ్ డేవిడ్ ఇన్ ద లెవెన్. వై? బికాజ్ ఇప్పుడు మనకి హెల్ప్ఫుల్ ఏంటంటే లాస్ట్ టైం యాజ్ టాప్ ఆర్డర్లో ఎలా అయితే ఫామ్లో ఇండియన్ ప్లేయర్స్ ఆడారో అది అలానే కంటిన్యూ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. వై? బికాజ్ పడిక్కల్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో పడిక్కల్, జితేష్ శర్మ అండ్ రజత్ పటిదార్, 3 యంగ్స్టర్స్, 3 ఆర్ ద ఫ్యూచర్స్. సో ఈ 3 యంగ్స్టర్స్ కనుక బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆడితే డెఫినెట్లీ ఆల్మోస్ట్ 90% డిఫెండింగ్ ఛాంపియన్స్ మరి ఛాంపియన్స్గా అవతరించడానికి ఎక్కువ టైం పట్టదు. సో యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. యంగ్స్టర్స్ గురించి చాలా వరకు సెర్చ్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే డెఫినెట్లీ 1 or 2 సర్ప్రైజెస్ విల్ బి దేర్ ప్లేయింగ్ లెవెన్లో మ్యాచెస్ జరిగేటప్పుడు. ఇక్కడున్న మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న స్వామిలో మ్యాచెస్ జరుగుతాయి లేదా అని చెప్పి ఇంకా క్లారిటీ లేదు. జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దట్స్ ఇట్. మరీ ఎక్కువగా లెంత్ వెళ్ళకుండా సింపుల్గా చెప్తున్నా, టాప్ 4 టీమ్స్లో డెఫినెట్లీ ఆర్సీబీ విల్ బి దేర్ ఫర్ ద ప్లే ఆఫ్స్. దట్స్ మ్యాండేటరీ. మార్క్ మై వర్డ్స్. అండ్ నెక్స్ట్ వీడియో is coming about SRH. Silky Lord.